పురాణములన్నీ కూడా శివతత్వాన్ని, శివ పారమ్యాన్ని, ఆద్యంతరహితమైనటువంటి పరమ సత్యాన్ని శివనామం చేతనే ఘోషిస్తున్నాయి. శివం అంటే స్వశ్రేయసం, శివం భద్రం, కళ్యాణం, మంగళం, శుభం. శుభకరమైనటువంటిది శివమని శబ్దం చేత చెప్పబడుతోంది. శుభం అంటే ఏమిటి? వేదాంతులు శుభ ఇచ్ఛ అంటారు. శుభాన్ని కోరడం అనేటటువంటిది ఒక స్థితి, ఒక జన్మలో శుభం నాకు కలుగును గాక అంటుంటారు. ఏమిటా శుభం? మళ్ళీ పునర్జన్మరహితమై శాశ్వతమైన పరమసత్యంలో విలీనం పొంది అస్మిత, ఆంకృతి, పునర్జన్మ, కర్మఫలాలు వీటన్నిటిని తరించి శాశ్వతమైన ముక్తిని పొందడమే శుభం. దాన్ని కోరడమే కర్తవ్యం. కానీ దాంట్లో సమర్థత, మార్గంలో మన యొక్క విజ్ఞానం ఇవన్నీ కాదు రక్షించేది. శుభేచ్ఛ ఎవరికి కలుగుతుందో అతడికి శివానుగ్రహం కలిగినట్టే, ఇదివరకే కలిగితేనే ఈ శుభేచ్ఛ కలుగుతుంది.